మేస్త్రి కొద్దిగా ఒక అర్ధగంటలో మాట్లాడతా, కొద్దిగా బిజీగా ఉన్నాను. సర్వే ఇప్పుడు జాయింట్ సర్వే చేసుకోనియండి. మీకు సార్, వచ్చినప్పుడు అబ్జెక్షన్ ఏమి ఉండదు. సర్వే కాదు సార్, ఈ విషయంలో ఏదైనా ఉంటే మా మీద కోర్టుకి వెళ్తారా, సుప్రీం కోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు రావద్దు. మీకు సో మెనీ టైమ్స్ ఆల్రెడీ మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. మాకు తెలియకుండా నైట్ పొద్దున్న బైక్ల మీద ఒక ఎంఆర్ఓ బైక్ మీద వచ్చి చూసుకొని పోవడం ఏం సార్? అది ఒక గ్రామం ఉంది, ఒక అన్నీ ఉన్నాయి, దానికి ఒక సిస్టమేటిక్ ఉంది, దాని సిస్టమేటిక్ పద్ధతిలో వస్తున్నారు. దీనికి సర్పంచ్ తీర్మానం అవసరం లేదు, దీనికి గ్రామాల్లో ఎవరిది హక్కు లేదు, ఎవరిది ఇది లేదు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పార్టీకి అత్యుతంగా మాట్లాడుతున్నారా, లేకుంటే ప్రజల గురించి మాట్లాడుతున్నారా? మరి ఇది పార్టీకి అత్యుతంగా ఉందండి, ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు సార్. మీకు చాలాసార్లు చెప్పినాము సార్, మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ పైన దేవాలయం ఉంది. ఆ దేవాలయం నిర్మించడానికి వీళ్ళంతా చందాలు ఇందాలు వేసుకొని మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కొండ విషయంలో ఒక దేవాలయం కట్టాలి అని ఒక కళాశాలకి, గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఒకటి మంజూరైంది బురుపల్లికి. వాళ్ళకి ప్లేస్ లేకపోతే నేను వాళ్ళకి కూడా తీర్మానం చేసాం కళాశాల ఇక్కడ కట్టించాలని. అందరు ఇక్కడ హయ్యర్ క్వాలిఫైడ్ ఉన్నారు, ఇక్కడ ఎవరు కూడా ఇది కాదు. చాలాసార్లు మీ పటవారికి, ఎంఆర్ఓ గారికి, మీకు అందరికీ, ఆర్ఐ గారికి, మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా మీరు కాదని తర్వాత మీరు ఇక్కడ వస్తున్నారంటే ఇక్కడ ప్రజలందరూ అయితే గమ్మునైతే ఊరుకోరు సార్. ఇంకోటి ఇప్పుడు అంటారు కదా, మైండ్ సర్వీస్ మీద ఏమైనా దరఖాస్తు పెట్టుకుంటాం. ఎవరు? మేము ఎందుకు పెట్టుకుంటాం? మాకు అవసరం లేనిది మేము పెట్టుకోము సార్. ఇప్పుడు వీళ్ళకంటే మీరు మాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు తెలియాలంటే మీరు మా దగ్గరకు వస్తే మీకు తెలుస్తుంది కదా. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒక తీర్మానం ఉందా, వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చినందుకు మీకు ఏముందా అనేటువంటిది ఒకటి తెలవాలి కదా. కరెక్టే, ఇప్పుడు మీరు అనేది కూడా కరెక్టే. ఇంకోటి ఏంటంటే మీరు కూడా అక్కడ ఆఫీస్కి వచ్చి ఇటు సంగతి ఇట్లా గుట్ట మీద ఇట్లా టెంపుల్ ఉన్నది, మేము కూడా ఇట్లా అప్లికేషన్ చేస్తున్నాం, సంతకాలు తీసుకొని వచ్చి ఒక లెటర్ రూపంలో నువ్వే వస్తున్నావు అని మాకేం గ్యారంటీ కాదు కదా సార్. మైనింగ్ వాళ్ళు రోజుకి ఇట్లా 100 మంది ఇందిరమ్మ పీరియడ్ల నుంచి నేను ఇందిరమ్మ పీరియడ్ల నుంచి ఇందిరాగాంధీ చావలేదు కూడా ఇంటిమేషన్ చేస్తారు కదా. విఆర్ఓ అనేటోడు మాకేమైనా ఉంటే చెప్తాడు, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మాకు విఆర్ఓ సర్పంచ్ గారు మీ పలాని ఒక కొండ ఉంది, దాని విషయంలో మేము ఇట్లా వస్తున్నాం, మాకు ఇంటిమేషన్ మాకు లేదు. మేము మాకంతా థర్డ్ పార్టీ ద్వారా మాకు లీక్ అవ్వడం వల్ల మేము అప్పుడు విలేజ్ లో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని దానికి అప్పుడు తీర్మానం చేసుకున్నాం. రీసెంట్ గా లెటర్ రాజకీయం కోసం వేరే నేను చెప్పేది మీ వాయిసే, ఎందుకంటే మీ అబ్జెక్షన్